అందరికీ నమస్కారం. ముందుగా మరి గత శుక్రవారం సుప్రీంకోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మరి నిన్న అనుకున్నది మళ్ళీ ఈ రోజుకు వాయిదా పడి ఈరోజు ఉదయం ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు, విశ్వనాథన్ గారు ఒక చక్కని తీర్పుని ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అభినందనలు ఆ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ తీర్పు ఏమన్నారు అంటే, అందరికీ కూడా మరి ఎటువంటి కామెంట్లు చేయడానికి అవకాశం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వమే నియమించింది అంటే అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వాళ్ళ విలువని మరి గత ప్రభుత్వంలో చాలా దారుణంగా పోగొట్టుకున్నారు. సో మరి అందుకని బహుశా అయ్యుండొచ్చు ఒక మంచి తీర్పుని. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా మంచిగానే ఉంటుంది. అయినా అందరికీ ఆమోదకరంగా ఉండే విధంగా ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని, ఈ ఐదుగురితో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మానిటరింగ్ మళ్ళీ సిబిఐకే అప్పచెప్పడం జరిగింది. సిబిఐలో మేబీ ఒక జాయింట్ డైరెక్టర్కో లేకపోతే సిబిఐ డైరెక్టర్ కూడా పర్సనల్గా మానిటర్ చేయమని చెప్పచ్చు. బట్ ఏదైనా ఈ కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎప్పుడు జరిగింది, జరిగిందా లేదా అనే దాని మీద కూలంకషంగా, కాకపోతే సమయం పట్టవచ్చు. ఎందుకంటే అంత ఈజీగా అంటే ఎంతోమంది సాక్షులతో మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో ట్వీట్ ఇచ్చారు, వీళ్ళ రిపోర్ట్లన్నీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని. ఎందుకంటే ఆయనే ముందు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్, ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి, ఇంకెవరో పత్రిక ఎడిటర్, వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది. సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టి సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు, అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంతలు వేసినట్టు, మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా అద్భుతం. ప్రజలు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు అద్భుతమైన, ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ. అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వడూ కూడా ఇంకా ఆ లడ్డూ గురించి, ఆ కల్తీ గురించి, గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు. నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం, మర్చిపోదాం. ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది. గతంలో ఉందా లేదా అని నేను మాట్లాడుతున్నా, ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అది ఒక గత జరిగిందా లేదా తర్వాత చెప్తారు, సిట్ చెప్తుంది, ఎవరి నమ్మకం వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవరు కూడా ఎటువంటి ఆలోచన
పెట్టుకోవద్దు. ప్రశస్తమైన ఆవు నెయ్యితోనే ఈ లడ్డు అనేది తయారు చేయబడుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా భక్తులకు మరి గతంలో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు, అది సుప్రీంకోర్టు కమిటీ వేసింది కాబట్టి అని మళ్ళీ చెప్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మరి గతంలో మరి చాలామంది భక్తులు విపరీతంగా ఆ రూమ్ రెంట్లు పెంచేయటం ఈ అన్నిటి మీద కూడా మరి గతంలో కాలినడకన తిరుమల వెళ్తే వారికి ఇమీడియట్గా ఆ 300 రూపాయల లైన్లో వాళ్ళని పంపించడం జరిగేది. మరి కరోనా టైంలో మరి దాన్ని ఆపారు, అంతే కదా, కరోనా టైంలోనే ఆపారు కదా. మరి ఇప్పుడు కరోనా పూర్తిగా పోయింది, కరోనాని లెక్క చేసే పరిస్థితి లేదు, వచ్చినా కూడా అన్ని మందులు ఉన్నాయి, అదేదో మామూలు వేరే రొంప జలుబులాగా వచ్చి పోయే పరిస్థితికి కరోనా వచ్చింది. సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి కాలినడకన అప్పుడు ఏదో మధ్యలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చిరతపూలు అన్నారు, ఏదో రకరకాలు. సో ఇలా కొంత కాలినడకన వెళ్ళే భక్తులకి కొంత డిస్కరేజ్ చేశారా అనే అనుమానం అయితే వచ్చింది. చేశారా లేదో, ఎందుకంటే మనం ఫీల్ అయిందే మనం మాట్లాడాలి. సో కాబట్టి డెఫినెట్గా కొంత డిస్కరేజ్ అయిన మాట వాస్తవం. సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి నూతనంగా మరి కొత్త కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దసరాలు మొదలైనవి కాబట్టి దసరా తర్వాత వేయచ్చు, అందరూ 4 రోజుల క్రితం కాసేపట్లో వచ్చేస్తుంది, కూసేపట్లో వచ్చేస్తుంది అన్నారు. మరి ఈ వ్యవహారం ఇలా ఉన్నప్పుడు కొంత ఆలస్యం అయిండొచ్చు. బట్ డెఫినెట్గా ప్రజాభిష్టం మేరకు కాలినడకన వచ్చే భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. మరి ఆ గతంలో ఉన్న విధానాన్నే మరి పునరుద్ధరిస్తారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించటం, మరి కేవలం భక్తి తప్ప మరి ధనవంతులు కాని వాళ్ళు దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా మరి దైవ దర్శనం త్వరితగతిన అయ్యేలాగా, ఒకవేళ ఆలస్యం అయితే మరి వారికి చక్కటి వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుని భక్తునికి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంతవాసి, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో భక్తులకు, హిందువులకు మంచి దర్శన భాగ్యం, డబ్బులు మిగిలితే గుళ్ళోనే వేసేస్తారు, నిలువు దోపిడీ సమర్పిస్తారు. సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళు వచ్చేదే నిలువు దోపిడీ ఇవ్వటానికి. మనం చూడవలసిందల్లా వీళ్ళు బయట దొంగల దోపిడీకి గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ, పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు, ఆ పిక్ పాకెటర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి. వాళ్ళని మనం దోచుకోకూడదు, దొంగలను దోచుకోనివ్వకూడదు, మనం దోచుకోకూడదు. వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డెఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళ్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా, ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ. ప్రభుత్వం మారింది, శ్యామలరావు వచ్చాడు, వెంకట చౌదరి గారు వచ్చాడు, అంటే ఇంకా కమిటీ రాలేదు కదా. చూడండి ఎంత బాగా ఈ లడ్డు బాగుందనేది. 1-2 లడ్డూలు ఎక్కువ కొని కూడా అందరికీ పంచండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇంకొక ఇష్యూ, నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినడకన ఆయన వెళ్ళి, మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకుని
ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట చాలాసేపు చూశాను ఆయన. ఒక గంట ఆయన ఆవేశంతో, భక్తితో, అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా, ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు. 3 సంవత్సరాల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా. నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సెపరేట్గా, మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి, మరి దెర్ ఈజ్ నో హిందూ బోర్డు, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సెపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు, దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు. సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు కూడా, అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్, ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బ్యాప్టిజం తీసుకుంది, ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో అన్య మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఇదే విషయం నేను 100 సార్లు చెప్పుకుంటాను వర్మ, నా రచ్చబండలో ఎన్నోసార్లు. అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి, సనాతన స్వదేశీ సేన పేరుతో SSS/RRR అని కొంతమంది అనేవారు. అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి. సరే, డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. డెఫినెట్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం, నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు. ఇక్కడ చాలామందికి అర్థం కాంది. నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ సేన అన్నారు, అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు. అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం, శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ
సనాతన ధర్మం అసలు ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన, సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా, కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ. ఎందుకంటే అభిమానులు ఊతలు ఊగారు చెప్పినప్పుడు. కానీ వారికి ఒక ప్రశ్న, ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. మన భారతీయ ధర్మం వేరు, అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు, మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్. అలాగే అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్, ఇస్లాము అవన్నీ అక్కడే ఆ ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు, ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫెట్ గారు ఉన్నారు. హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏమిటి హిందూ ధర్మం అంటే? ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం. ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు, తరతరాలుగా, యుగ యుగాలుగా నాలెడ్జ్. అది ఒకదానికొకటి అది శాస్త్రీయంగా, ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం. ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో, ఎందుకంటే మనం, సో అవర్ హిస్టరీ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం లేదు, 2000 సంవత్సరాల నుంచే కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది, 3000 సంవత్సరాలు. అవర్ హిస్టరీ ఈజ్ 10,000 సంవత్సరాల నుంచి మనకి ఉంది. అది చరిత్ర అంటారు కొందరు, పురాణం అంటారు కొందరు, ఇతిహాసం అంటారు కొందరు. బట్ మనకి చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఒక జీవన విధానం, మను సూత్రం, మనువు బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే, కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు, మన కులం మనం అనుకున్నాం, ఈ కులాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే. తర్వాత ఎందులో అయినా కొంత విరితలు ఉంటుంది. క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరిచేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా. సరే కొన్ని అబరేషన్స్ ఉంటాయి, అవి వేరే విషయం. కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరిచేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మాల్లో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది. గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీలో లేదు, ఇస్లాంలో లేదు. పునర్జన్మ లేదు అక్కడ. స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు, హెవెన్, బ్యూటిఫుల్ గార్డెన్, ఈ కాన్సెప్ట్స్ ఇస్లాంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చస్తే 4 రోజులు వెళ్ళినా
మళ్ళీ పుడతావు అనేది మన కాన్సెప్ట్. సో నువ్వు తప్పు చేయకు. సో నీ కాన్షియస్నెస్ని, నీ అంతరాత్మని ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్తోంది. సరే, తప్పులు చేయట్లేదంటే అందరూ బోల్మంది చేస్తున్నారు. బట్ నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు, మళ్ళీ జన్మ ఉందని నమ్మినవాడు, ఈ కర్మ ఆ జన్మలో అయినా సరే అనుభవించాలరా అని తెలిసినవాడు తప్పులు కాస్త తక్కువ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అనేది నా అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. సో అందుకని ఒక సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను. మై రిలీజియన్ ఈజ్ అంటే హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా ఒకటే. సనాతన ధర్మాన్ని పాటించేవారు హిందువులు. హిందూ అని ఎలా వచ్చింది? ఒరిజినల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది ఆ పరివాహక ప్రాంతాల్లోనే అలా మొదలైంది కల్చర్. సో అలాగే హిందూ అని వచ్చింది. సో దానికన్నా ముందు మన ధర్మం పేరు, హిందూ ధర్మానికన్నా ముందు మనకున్న ధర్మం పేరు సనాతన ధర్మం. అనాదిగా వస్తున్న పేరు సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం ఎటర్నల్ ధర్మం, శాశ్వతమైన ధర్మం, ఏ ఒక్కరూ చెప్పింది కాని ధర్మం. కాలక్రమేణా ఒక్కొక్కళ్ళు సైన్స్ ఒకటి కాదుగా కనిపెట్టింది, ఎందరో ఉన్నారు. ఫలానా వాడే కనిపెట్టాడు సైన్స్ అంటే కనిపెడతానికే ఉంది సైన్స్. ఎంతోమంది ఎన్నో విషయాల్ని దాన్ని సైంటిఫిక్గా నిరూపించి, ఖగోళ శాస్త్రం ఎప్పుడుంది మనకి? వరాహమిహిరు టైం నుంచి మనకు ఖగోళ శాస్త్రం. ఎప్పుడు మన ఇదిలో ఫలానా సంవత్సరం 100 సంవత్సరాల తర్వాత ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి సూర్యగ్రహణం అని చెప్పి రాసేశారు ఎప్పుడో. ఏంటి ఇదంతా సైన్సే. ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాల్లో వచ్చింది. సో ఒక సైన్స్ ఎలాగ ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టింది కాదో, అలాగే సనాతన ధర్మం కూడా ఏ ఒక్క వ్యక్తి ఇతర అన్య మతాల్లో ఒక ఆయన ఇలా చెప్పాడు, అందరూ ఫాలో అయ్యారు. ఇక్కడ ఎంతోమంది జ్ఞానుల సమాహారం, వాళ్ళు చేకూర్చిన పాయింట్లన్నీ కలిపితే సనాతన ధర్మం. దీని గురించే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ సనాతన ధర్మం గురించే భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు టెక్స్ట్ బుక్కి గైడ్ ఉంటుంది చూసావా, అలాగా సనాతన ధర్మం అనే టెక్స్ట్ బుక్కి భగవద్గీత అనేది గైడ్ లాంటిది. గీతా సారాంశం సనాతన ధర్మం ఒకటే. తప్పు చేయకు, నీ విధి నువ్వు నిర్వర్తించు. గీత గురించి మాట్లాడుకుంటే మనకి అసలు ఎంత టైం అయినా సరిపోదు. బట్ సనాతన ధర్మం అంటే నిన్న కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత చాలామంది నన్ను బుర్రగోక్కుని ప్రశ్న అడిగిన తర్వాత ఈ విషయం నాకు చెప్పాలనిపించింది. ఇక ముగించే ముందు విజయ్ పాల్ ఎంత ధనవంతుడని నాకు తెలియదు. ఓ మై గాడ్. విజయ్ పాల్ మరి ఇక్కడ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది, ఇవ్వడానికి లేదని. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చింది జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో. ఎవరు అపేర్ అయ్యారంటే విజయ్ పాల్కి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి. ఆయన అలా అపేర్ అయితే 30 లక్షలు తీసుకుంటారు. ఇంకొక సీనియర్ కౌన్సిల్ కూడా ఉన్నారు, సిద్ధార్థ్ దవే. ఈజ్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, బట్ ఈజ్ ఆల్సో లక్షల్లో వ్యక్తే. అంటే లక్షల్లో వ్యక్తి అంటే లక్షలు తీసుకునే వ్యక్తే. ఆయన అయితే బయట ఊరు వస్తే, రేపు పొద్దున్న ఆంధ్రాకి వస్తే అఫీషియల్లే అదంతా క్యాష్ ఏం తీసుకోవాలి.
ఆల్మోస్ట్ 1 crore తీసుకుంటాడు ఆయన. ఆంధ్రాకి వస్తాయి ఫిజికల్గా. అక్కడ 30 లక్షలు ఆయన ఫీజు. అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ, నాకు కూడా బాగా తెలుసు. సో మరి విజయపాల్ ఇక్కడ రిజెక్ట్ అయిన బెయిల్ గురించి అక్కడికి వెళ్ళి ఒక 40 లక్షల పైగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాడంటే పాలు ఖర్చు పెట్టాడా, జగన్ ఖర్చు పెట్టాడా? ఆలోచించండి. పాలు ఎందుకు పెడతాడు? నన్ను సేవ్ చేయకపోతే మీరే పోతారా అని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటాడు, ఎవరితోనూ కట్టిస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు మనకి. ఫ్రీగా అయితే విజయపాల్కి అభిషేక్ మను సింఘ్వికి సంబంధం లేదు. అది దొరకడు కూడా దొరకదు. మరి ఈయనేళ్ళు కలిసాడా? ఈయనేమో పరారులో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఢిల్లీ వెళ్తే దొరికేస్తాడు. ఈయన వెళ్ళలేదు. తెర వెనుక మరి పివి సునీల్ కుమార్ ఆయన బాగా సంపాదించాడు అంటారు. మరి ఆయన మరి ఖర్చు పెట్టుకుంటున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టుకుంటున్నాడో నాకు తెలియదు. A3 ఈయన A4, మరి A3 ఖర్చు పెట్టుకున్నాడేమో. సరే, అక్కడ పూర్తిగా విచారణ ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలి. ప్రస్తుతానికి అరెస్ట్ చేయొద్దు ప్రస్తుతానికి అని ఈ పిటిషన్ని వాయిదా వేయటం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వాల, వాయిదా వేయటం జరిగింది. ఈలోపు ఇతను పోలీసులు పిలిస్తే వెళ్ళాలి, పూర్తిగా సహకరించాలి అని చెప్పడం జరిగింది. సో అరెస్ట్ వరకు తప్పించుకున్నాడు. అసలు ఇన్నాళ్ళు మరి నిజంగా పోలీస్ అధికారి 3 నెలల నుంచి దొరకకుండా తప్పించుకుంటూ అంటే నాకు కొంచెం సిగ్గుగా కూడా ఉంది. డిపార్ట్మెంట్ని చూసి నేను సిగ్గుపడుతున్నా. ఇంకా బాగుపడలేదురా ఈ డిపార్ట్మెంట్ అని. చాలా టూ మచ్ కదా ఇది. పోలీస్ ఆఫీసరు అన్ని కోట్లకి తిరుగుతున్నాడు కానీ అతను దొరకట్లేదంటే, సరే ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు విచారణకు మరి పిలుస్తారని నేను అనుకుంటున్నాను. రేపు మాపు పిలుస్తారు. వచ్చే పర్లేదు, ఇన్నాళ్ళు దాగుడు మొదలు ఆడుకున్నాం, పర్లేదు వచ్చామా అని చెప్తారు. మనకు తెలియదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు వస్తాడు. ఏదో అన్ని ఎవిడెన్స్లు క్లియర్గా ఉన్నాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి 2 రోజులు టైం పడుతుందేమో పూర్తి నిజాలు చెప్పడానికి. కానీ డెఫినెట్గా ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ కాబట్టి నాకు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంకో 2 రోజులు 4 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా విజయపాల్, పివి సునీల్ కుమార్, సీతారామన్ వీళ్ళ పాత్ర ఏంటి ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ప్రజలకి తెలిసిన పచ్చి నిజం ఏంటంటే మరి 40 లక్షల రూపాయలు ఒక సిన్సియర్ అధికారి పోలీస్ అయ్యుండి ఏమవుతుంది? నిజంగా అతను ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ముందే బెయిల్ ఎందుకు అడిగాడు? ఏదో పని చేశాడు కాబట్టి. ఎంత ఏదో పని చేసిన వదలరా బాబు, జైలేస్తారు కాబట్టి బెయిల్కి వెళ్ళాడు. ఈ చరిత్ర అంతా చూసి పని చూసుకోరా అన్నారు. అసలు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. ఏంటి ఒక అధికారికి 2 సీనియర్ అంటే అభిషేక్ మను సింఘ్వి ఎంత తీసుకుంటాడో దేశమంతా తెలుసు. ముగ్గురు రోతగా అయినా దేవర్ ద హైయెస్ట్ పేడ్. హరీష్ సాల్వే గారు ఎక్కువ లండన్లో ఉంటున్నాడు. అదర్వైజ్ ఈ ముగ్గురు ఒక రేంజ్. సో మరి ఒక అధికారి అయ్యుండి ఒక ఎస్పీ కన్నా తక్కువ స్థాయి అధికారి ఇక్కడ దాకా వచ్చి అభిషేక్ మను సింఘ్విని పెట్టుకుంటూ అంటే పెద్ద పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. అభిషేక్ మను సింఘ్విని ఆర్డినరీ ఫెలో తట్టుకోలేడు. ఇప్పుడు పెట్టుకున్నాడంటే ఆశ్చర్యపోయారు. ఇద్దరైనా ఇంకెవరైనా వస్తున్నారా అని కూడా అడిగినట్టుగా ఇందాక మీడియాలో చూశారు. సో అలాగా సుప్రీంకోర్టునే మరి తన న్యాయవాదులతో, తన ఖరీదైన న్యాయవాదులతో అప్రోచ్ అయిన విజయపాల్ ఇంకొచ్చి అమ్మ బయటకు వచ్చేసి మరి అటెండ్ అయ్యి నిజాలు చెప్పేస్తాడు. ఆయనకి మంచిది. వేరే వాళ్ళు చెప్పారు పాపం, సునీల్ కుమార్ ఎవరు చెప్పలేదు, అది తప్పు, గూగుల్ టేక్అవుట్లు ఎక్కువ రోజులు ఉండవు, ఒకసారి డాక్టర్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మారిస్తే సర్టిఫికేట్లు పోతాయి అని ఈ యథవేషాలు చాలా వేస్తున్నారు. చూద్దాం, డెఫినెట్గా త్వరలో ఈ అన్నిటికి కూడా ముగింపు వస్తుందని
మరి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఏమో ఒకవేళ అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంటే మరి అరెస్ట్ చేయమంటారా? మరి అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 3 లాయర్లను కూడా పెట్టి, అంటే మనకంటే నాకు తెలుసు అతను అప్రూవ్ చేయడని, నేను కూడా మళ్ళీ ఇంప్లీడ్ అవ్వచ్చు, ఇంప్లీడ్ అయ్యి చెప్పేది వినన్నాను. బట్ సచ్ ఏ క్లియర్ కేస్ అవసరం లేదు, ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐ థింక్ సిద్ధార్థ లూథ్రా గారు అపీర్ అయ్యారు. ఈజ్ ఆల్సో అన్ ఎమినెంట్ లాయర్. సో చూద్దాం, తప్పకుండా ఆ కేసు విషయంలో మరి ఎవరు అమ్మాయి పేరు కాదంబరికి జరిగినంత సత్వర న్యాయం జరగకపోయినా ఎక్కువ ఆలస్యం జరగదనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఎందుకంటే సిద్ధార్థ లూథ్రా గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటేనే వారికి కీన్గా ప్రభుత్వం డెఫినెట్గా చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఆలస్యం అవుతుందని. మరి ఎందుకు ఆలస్యం అంటే నేను ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి ఎక్కడ తొందరగా చేశారు అన్న అభిప్రాయం కూడా ఎవరికి కలగకూడదు. అంతా ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అది నేను అర్థం చేసుకున్నాను సంపూర్ణంగా. ప్రజలందరూ కూడా, అంటే నిజంగా నా అభిమానులు చాలామంది నాకు మెసేజ్లు పెడతా ఉంటారు ఏంటండి ఆలస్యం అని. సో వారు కూడా సహృదయంతో డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఇంకా అతను కూడా ఇంకా చచ్చినట్టు రేపో మాపో రావాల్సిందే కాబట్టి ఇంకెక్కువ రోజులు దాక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ ఉండదు కాబట్టి, విచారణకు అతను సహకరించాలి కాబట్టి డెఫినెట్గా త్వరలో నా కేసు కూడా ముగింపుకు వస్తుందేమో ఆశిద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, ఇతర మతాల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. షర్మిల is a Christian. She also might be respecting other communities, other religions అని షర్మిల ఎప్పుడు చెప్పలా ఇంత స్ట్రైట్గా. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అంటే కళ్యాణ్ స్థాయి పెద్దది, డిప్యూటీ సీఎం, ఒక ఎంపీగా ఈ మాట నేను ఎప్పుడో చెప్పా. ఆమె పొలిటీషియన్, రాజకీయాల్లో ఉన్నాడు, నా విశ్వాసం ఇది అంటే ఆ విశ్వాసం లేని వాళ్ళు ఓట్లు వేయరని ఒక భయం. ఆ భయం లేనివాడు కళ్యాణ్. సో రాజకీయం వేరు, కానీ మనసులో ఉన్న మాటని రాజకీయాలకు అతీతంగా మాట్లాడగలగటం అంతే. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. తప్పు లేదు. నీ మతం అదైనప్పుడు అవును, ఆ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, అన్య మతాలను నేను గౌరవిస్తున్నాను. ఆయన భార్య అన్యమతస్తురాలు, నేను పెళ్లి చేసుకోలేదా? సో ఆ మత సామరస్యం ఉండాలి. అంటే ఆయన చెప్పింది ఏంటి? ఇది మన అన్ని మతాలని మన లౌకిక వాదంలో ఆ మతాలకి అన్య మతాలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మతానికి, మెజారిటీ ఉన్న మతానికి కూడా ఇవ్వాలి. మైనారిటీలు అని మనం అని వారికి ఇస్తున్న ఆ రక్షణ హిందువులకు కూడా ఇవ్వాలి బోర్డు ద్వారా అని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో
తప్పు ఏమాత్రం లేదు. బట్ ఒక రాజకీయ నాయకుడిగా అలాగ చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అంత గట్టిగా రాజాసింగ్ అని ఒక ఆయన మాట్లాడేవాడు తెలంగాణలో. ఆయన వాదానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బట్ రాజాసింగ్ వాదం స్ట్రాంగ్. ఆయన ఇతర మతాలను గౌరవిస్తాడు లేదో నాకు తెలియదు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది, నా హిందూ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను. ఇతర మతాలు నేను గౌరవిస్తాను. నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు. ఇస్లాంలో వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. కళ్యాణ్ గారు స్ట్రైట్గా, నేను ఒక ఎంపీ స్థాయిలో చెప్పా. కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ధైర్యంగా ఆయన మనసులో మాటని ఆయన చెప్పాడు. ఎస్, చెప్పినందుకు హిందువులు స్వాగతిస్తారు. మా మతాలని గౌరవిస్తున్నాను అని చెప్పినందుకు వాళ్ళు కూడా డెఫినెట్గా స్వాగతిస్తారు. ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఏదో సమస్య ఉంటే మన షరీఫ్ గారు ఇంకెవరో ఒక 30 మంది వచ్చారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నాం. ఎవరికి సెక్యులర్ దేశం ఉంది. మన రాజ్యాంగంలోనే అన్ని మతాలు కలిసి ఉండాలని ఉంది. కలిసి ఉంటున్నాం కూడా. ఎక్కడో చిన్న చిన్న అపరేషన్స్ జరుగుతాయి అంతే తప్ప ఈ విషయంలో షర్మిల మాట్లాడింది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ దమ్మున్నోడు, తన మతాన్ని తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలామంది రాజకీయ నాయకులు చెప్పరు, మనసులో ఉంటుంది చెప్పరు. కళ్యాణ్ గారు లాంటాడో నాలాంటాడో తేలిపోతారు. బట్ నో రిగ్రెట్స్. ఓట్ల కోసం కాదు కదా, మనం ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజలకు మంచి చేసే ప్రాసెస్లో నీ మనోభావాలని, ఇతరుల మనోభావాలు మనం కించపరచకూడదు. బట్ నీ మనోభావాలని, నువ్వు నమ్మిన ధర్మాన్ని, నేను ఈ ధర్మాన్ని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పటం అనేది రాజకీయ నాయకుడిగా అరుదు. సో అది చేసినందుకు నేను ఎలాగో ఎప్పుడో కలుస్తా. మరి ఈ మధ్య నేను విజయవాడ వెళ్ళినప్పుడు లేకపోతే మా అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఎందుకంటే ఆయన అంత ఈజీగా దొరకరు. సో కలిసి నేను పర్సనల్గా కూడా నేను ఆయన్ని అభినందిస్తాను. పర్ఫెక్ట్గా మాట్లాడారు. షర్మిల కెన్ ఆల్సో సే, నేను క్రిస్టియానిటీని, హిందూ మతాన్ని కూడా నేను గౌరవిస్తాను అని షర్మిల కూడా చెప్పచ్చు. చెప్పాలని కోరుకుంటున్నాను. లేదు నాకు 3 సమానం అంటే ఇంకా హ్యాపీ. అంతేనా? ఇంకేమన్నా ప్రశ్న ఉందా? ఓకే, థ్యాంక్ యూ.